నెక్స్ట్ చాప్టర్ ఎల్సిఎం హెచ్సిఎఫ్. కసాగు గసాబా. రైట్. సో ఈ చాప్టర్ వచ్చేసి మనకు రైట్ టైమ్ అండ్ వర్క్ కోసం ఎక్కువ యూజ్ అవుతుంది. సో టైమ్ అండ్ వర్క్ స్పీడ్గా చేయాలంటే ఈ చాప్టర్ ఎక్కువ ఫాస్ట్గా నేర్చుకోవాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం. సో ఆ టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్స్ సాల్వ్ ఈజీగా చేయడానికి ఈ చాప్టర్లో ఎల్సిఎం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూస్తాం. డైరెక్ట్గా చూసి తీసుకొని చేస్తాం. అవసరం టైమ్ అండ్ వర్క్ అనేది ఎక్కువ వెయిటేజ్ ఉండే చాప్టర్. ఏ ఎగ్జామ్కి తీసుకునే మినిమం రైట్ క్వశ్చన్స్ అయితే దాంట్లో ఉంటే వస్తాయి. ఎస్ఐ లెవెల్కి అయితే అరౌండ్ మనకు మోర్ దెన్ 10 వస్తాయి. పైప్స్ అండ్ సిస్టమ్స్ టైమ్ అండ్ వర్క్ కలిపి. సో ఓకే. సో ఎల్సిఎం మీన్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్. కనిష్ట సామాన్య గుణకం. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. గరిష్ట సామాన్య భాగకం. దీన్ని జిసిడి అని కూడా అనొచ్చు. గ్రేటెస్ట్ కామన్ డివైజర్. రైట్ ఏదైనా ఓకే మనకు. సో రెండిట్లో గరిష్ట సామాన్య భాగం. తెలుగు మీడియంలో కూడా సింపుల్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లలో కసాగు గసాబు అని ఇవ్వకపోవచ్చు, కొన్ని పేపర్స్లలో ఆ విధంగా వస్తుంది. కాబట్టి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే మినిమం నాలెడ్జ్ ఉండేటట్లుగా చూసుకోండి. రైట్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటున్నాం. మల్టిపుల్స్ అంటే ఏమేమి వస్తాయి? ఒకవేళ సపోజ్ 2 తీసుకుంటే 2 మల్టిపుల్ మీన్స్ 2, 4, 6, 8. 2 టేబులే కదా. 2 1s, 2 2s, 2 3. రైట్. ఒకవేళ 5 మల్టిపుల్స్ ఏంటివి అంటే 5, 10, 15. రైట్ ఇవన్నీ వస్తాయి. రైట్. సో ఈ విధంగా రాసుకునేప్పుడు 2, 4, 6, 8, 10, 12 అంతేనా? రైట్. ఈ రెండింటికి కామన్గా ఉండే మల్టిపుల్ ఏది? రైట్. అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. 10 తర్వాత ఇంకా ఉంటాయి 20, 30. లీస్ట్ ఏది? 10. ఇంకా లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఇదే అర్థం, ఇంకా వేరే ఏం లేదు. రైట్. సో ఈ కేసెస్ తీసుకుంటూ వస్తాం. సో ప్రతిదానికి సో అబ్జర్వ్ చేసే మల్టిపుల్స్ అనేటివి ఏవైనా సరే ఆ నెంబర్కి ఈక్వల్ అన్న ఉంటాయి, లేదంటే దానికంటే పెద్ద ఉంటాయి. సో ఎల్సిఎం ఆఫ్ అని సమ్ నెంబర్స్ ఇచ్చినాడంటూ వాటిలో పెద్ద నెంబర్ తీసుకోండి. పెద్ద నెంబర్కి ఈక్వల్ అన్న ఉంటుంది, లేదంటే పెద్ద నెంబర్ యొక్క మల్టిపుల్ అయినా ఉంటుంది. అదొక ఫస్ట్ ప్రిన్సిపల్. రైట్. రైట్. ఇక్కడ చూద్దాం 8 ఫ్యాక్టర్స్ ఏంటంటివి. ఆల్రెడీ ఫ్యాక్టర్స్ గురించి చూసినాం. 8కు ఎస్ 1, 2, 4, 8 ఆల్సో. ఆ నెంబర్కి ఈక్వల్గా ఉన్న ఉంటుంది ఫ్యాక్టర్ అంటే తక్కువ ఉన్న ఉంటుంది. 20 ఫ్యాక్టర్ ఏంటంటివి 1, 2, 4, 5, 10, 20 ఇవన్నీ ఫ్యాక్టర్సే. సో వీటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది? కామన్ ఉండాలి. 1 కామనే, 2 కామనే, కానీ హైయెస్ట్ కాదు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది? 4. రెండిట్లో హైయెస్ట్ కామన్గా ఉండేది ఏది? 4. రైట్. ఇది డిఫరెన్స్. బేసిక్ డిఫరెన్స్ ఏది అంటే సింపుల్గా చెప్తాను. సో మల్టిపుల్స్ అంటే కంపల్సరీ ఆ నెంబర్కి ఈక్వల్ ఆర్ లార్జర్ దాని ఉంటాయి. రైట్. హెచ్సిఎఫ్ అంటే కనుక రైట్ ఎల్సిఎంలో లార్జెస్ట్ నెంబరు దాని మల్టిపుల్స్ చూసుకుంటాం. హెచ్సిఎఫ్లో స్మాలెస్ట్ నెంబరు దాని యొక్క ఫ్యాక్టర్స్, లేదా ఆ నెంబర్ అయినా ఉంటుంది. సో ఆ ఒక్కటి బేసిక్ డిఫరెన్స్. సో ఓకే. ఎల్సిఎం హెచ్సిఎఫ్ జనరల్గా ఎట్లా చేస్తాము అనేది చూస్తాము. ఫస్ట్ మనం స్టాండర్డ్ మెథడ్ తెలుసుకోవాలి కాబట్టి స్టాండర్డ్ మెథడ్ చూద్దాం. ఆ తర్వాత రిమైనింగ్ మనం ఎట్లా చేస్తాం అనేది చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 36 and 40 ఎంత? స్టాండర్డ్ మెథడ్ మీన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని మనం స్టాండర్డ్ మెథడ్ తీసుకుంటాం. స్టాండర్డ్ మెథడ్ అంటే మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో 36ను ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయండి. అంటే ప్రైమ్ నెంబర్తోనే మల్టిప్లై చేసి 2 18s, 2 9s, 3 3s. సో 36ని ఏమని రాయచ్చు నేను? 2 square into క్లియర్. నెక్స్ట్ 40ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజ్డ్ వేస్తే 2 10s, సారీ 2 20s, 2 10s, 2 5s. సో 40ని ఏమని రాయచ్చు నేను? 2 cube into 5. ఎల్సిఎం మల్టిపుల్ అంటే లార్జెస్ట్ తీసుకుంటాం. 2 cube, 2 square రెండిట్లో లార్జెస్ట్ ఏది? 2 cube. మల్టిపుల్ అంటే అన్నిటిని మల్టిప్లై చేయాలి ఖచ్చితంగా.
3 స్క్వేర్ ఉంది, ఇక్కడ లేదు, కానీ 3 స్క్వేర్ అనేది తీసుకుంటున్నాం. 5 పవర్ 1 ఉంది, 5. ఇంకా వాటిలో ఏమైనా ఉన్నాయి, రెండిట్లో కంబైన్డ్గా చూస్తాము. చూసినప్పుడు ఎన్ని అయితే మల్టిపుల్స్ పాసిబిలిటీ ఉన్నాయో అన్నిటినీ పాసిబిలిటీస్. కామన్గా ఉన్నప్పుడు ఏం తీసుకుంటాం, హైయెస్ట్ ఏదైతే ఎక్కువ ఉందో అది తీసుకుంటాం, అంతే. కామన్గా లేకపోతే మల్టిపుల్ చేస్తాం. ఇదే నెంబర్కు స్టాండర్డ్ మెథడ్లో హెచ్సిఎఫ్ ఎట్లా రాస్తాం, ఇదే నెంబర్కు హెచ్సిఎఫ్లో ఎట్లా రాస్తాం. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, రైట్. ఫ్యాక్టర్ అనేప్పుడు ఏం తీసుకుంటాం, మనం పవర్ను తక్కువ తీసుకుంటాం. 2 స్క్వేర్ 2 క్యూబ్లో 2 స్క్వేర్ తీసుకుంటాం, ఎందుకంటే ఫ్యాక్టర్ మీన్స్ మనకు రైట్ తక్కువ తీసుకుంటాం, చిన్న నెంబర్ని బేస్ చేసుకొని తీసుకుంటాం. ఎల్సిఎం అనేది పెద్ద నెంబర్ని బేస్ చేసుకొని తీసుకుంటాం, అంతే తేడా. తర్వాత 3 అనేది కామన్గా ఉంది రెండిట్లో, లేదు. 5 అనేది రెండిట్లో కామన్గా ఉందా, లేదు. అంటే హెచ్సిఎఫ్ ఎంత, 2 స్క్వేర్ అంతే, 4. సో ఈ వాల్యూ ఎంత అంటే 4. ఒకవేళ దీన్ని 5 చేస్తే 360. ఓకే, రైట్. ఏం డౌట్ ఉంది, ఈ బేసిక్ మెథడ్ వరకు ప్యారలల్గా నోట్ చేస్తానండి, ఎనఫ్. ఓకే, ఇది స్టాండర్డ్ మెథడ్. ఏ క్వశ్చన్ వచ్చినా సరే స్టాండర్డ్ మెథడ్ చేస్తాం. కాకపోతే రైట్ ప్రతిసారి స్టాండర్డ్ మెథడ్ చేయకోకుండా షార్ట్ డివిజన్ మెథడ్ కూడా, షార్ట్ డివిజన్ మెథడ్ మీన్ ఇదే 3640కి ఎల్సిఎం ఇట్లా చేయొచ్చు. 2 18s 2 20s 2 9s 2 10s, ఇంకా పోదు, రైట్. సో ఎల్సిఎం ఎంత అంటే 2 × 2 × 9 × 10, రైట్. సేమ్ 360. ముందు ఎంత వచ్చిందో ఇప్పుడు కూడా అదే వాల్యూ అయితే ఏం చేసింది, 9436 × 10. సో ఎందుకంటే మనం ఒక్కొక్క నెంబర్కి సపరేట్ కాకుండా కంబైన్డ్గా కలిసి చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి షార్ట్ డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ కూడా చేయొచ్చు. సేమ్ 2 18s 2 20s 2 9s 2 10s. రెండు నెంబర్లు దేంతో పోతాయి, రైట్, అంతవరకు చేయాలి మనం. రెండు నెంబర్లు ఏ దాంతో పోతాయి, 1తో పోయేంత వరకు మనం కంపల్సరీగా ఇక్కడ ఏమంటే అన్ని నెంబర్లు చేయాలి. ఒకవేళ సపోజ్ ఇక్కడ కనుక మనకు 36 40 45 ఉందనుకుందాం, దీన్ని నేను చేస్తున్నా 2 18s 2 20s రాసా. ఈ 45 ఏం రాసుకుంటారు, యాజ్ ఇట్ ఈజ్ అట్లే రాసుకుంటాం మనం, రైట్. నెక్స్ట్ రైట్, ఓకే 5తో అన్నా, ఓకే 5 4s 5 9s. అగైన్ 3తో తీసుకున్నా కూడా 3 6 4 అట్లే ఉంటుంది, 3 3s. అగైన్ 2తో తీసుకోవచ్చు, 2 3s 4 అట్లే ఉంటుంది, సారీ 2 2s 4 2 2s 4 అట్లే. నెక్స్ట్ మళ్ళీ 3తో తీసుకుంటాం, 3 1s 1s 2, రైట్. మల్టిప్లై చేసి చేస్తాం. ఐ మీన్ అంటే మనకి ఇక్కడ డివిజిబుల్ కాకపోతే దాన్ని ఏం చేస్తాం, అట్లే కిందికి తీసుకుంటాం. అదే 36 40 45కు హెచ్సిఎఫ్ చేయమంటే 3 నెంబర్స్ ఒకే దాంతో డివిజిబుల్ కావాలి. ఏ దాంతో డివిజిబుల్ అవుతుంది, దేంతో పోదు, కాబట్టి ఏమవుతుంది డైరెక్ట్గా. సో హెచ్సిఎఫ్ ఎంత ఇక్కడ 1. అర్థమవుతుందని చెప్పింది. ఇక్కడ ఎల్సిఎంలో 2 నెంబర్లు డివిజిబుల్ అయినా సరే చేస్తా వస్తాము, కానీ హెచ్సిఎఫ్లో మాత్రం ఇచ్చిన అన్ని నెంబర్స్ డివిజిబుల్ అయితేనే షార్ట్ డివిజన్ మెథడ్లో చేస్తాం. ఇక్కడ కూడా 2తో 2 పోతున్నాయి, 2తో 2 పోతున్నాయి కాబట్టి చేసిన 2 × 2 4 అంతే హెచ్సిఎఫ్. సో ఇది కేసెస్ మనకు, రైట్. క్లియర్, ఓకే. మనం ఇట్లా చేసుకుంటూ వస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 6 18 36 సపోజ్ ఎల్సిఎం ఎంత అంటే 18తో చేస్తానా, 18 1s 18 2s 2 3s 1s 1s, కరెక్టేనా. 18 2s 36 36 3s 108 ఎల్సిఎం. ఇక్కడ 18 × 2 36 36 × 3, కరెక్టేనా అది. లేదా 6 18 36కు 6 1s 6 3s 6 6 3 1 1 2s 6 3 18 18 2 36. ఎల్సిఎం ఎంత అంటే 36. ఏది కరెక్ట్, లీస్ట్ కామన్ రెండిట్లో చిన్నది ఏది. 108 ఈజ్ ఆల్సో మల్టిపుల్ ఆఫ్ ఆల్, రైట్. వాటన్నిటికీ మల్టిపుల్, కానీ లీస్ట్ ఎంత, రైట్. ఇది ఎందుకు తప్పు అంటే నువ్వు తీసుకుంది ప్రైమ్ నెంబర్ కాదు 18. ఇక్కడ కూడా నేను 6 ప్రైమ్ నెంబర్ కాదు, కానీ 6తో అన్ని డివిజిబుల్లో చేసినాను. 6తో అన్ని డివిజిబుల్ చేసినప్పుడు 2 and 3ని సపరేట్గా ఎందుకు అని చెప్పేసి నేను కంబైన్డ్గా చేస్తున్నా. ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నా పెద్ద అయిపోతున్నాయి, కానీ 6ను డివిజన్ చేయడం లేదు. సో మనము బేసిక్గా ఎగ్జాక్ట్గా రూల్ ఏంటంటే
ఎల్సిఎంను కానీ హెచ్సిఎఫ్ను కానీ రైట్ హెచ్సిఎఫ్ దేంతో ఏం చేసుకోవచ్చు, ఎందుకంటే అన్ని నెంబర్స్ డివిజిబుల్ అవుతాయి కాబట్టి. ఎల్సిఎంకు స్పెషల్గా షార్ట్ డివిజన్ మెథడ్లో చేసేటప్పుడు ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే డివిజన్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా రూల్. కానీ మనకు అవసరం లేదు, ప్రాక్టీస్ మీద మనం ఇప్పుడు 6 యూజ్ చేసినట్లు యూజ్ చేస్తూ వస్తాం మనకు. రైట్, ఓకే రైట్. నెక్స్ట్ ఇవి ఎల్సిఎం హెచ్సిఎఫ్లో వెరీ బేసిక్ స్టాండర్డ్ మెథడ్ తీసుకుంటే కనుక మనకు రైట్. సో కానీ మనం ఎగ్జామ్కి పోయేసరికి జస్ట్ చూసి చెప్పేటట్లుగా తయారు కావాలి, చూసి చెప్పేటట్లుగా. ఫస్ట్ కొన్ని ఎల్సిఎంస్ చూసాం, తర్వాత 40-45 ఎల్సిఎం ఎంత? దీన్ని నేను 5 × 8, దీన్ని నేను 5 × 9 రాయచ్చా? రెండిట్లో కామన్ 5 ఉంది. 8 × 9 × 5 అదే ఎల్సిఎం. అర్థమవుతుంది? సో 5 × 8 × 9 ఎల్సిఎం. రైట్, మల్టిప్లికేషన్ మన తర్వాత ఇష్యూ. 72 5 360 అనేది అది మైండ్లో రన్ కావాలి. ఇవి కొన్నిటి. హెచ్సిఎఫ్ ఏది? రెండిట్లో కామన్ ఎంత ఉంది? 5 హెచ్సిఎఫ్. మనకు ఫ్యాక్టర్స్ డివైడ్ చేసుకోవడం ఫాస్ట్గా వస్తే ఇంకా మనం ఫాస్ట్గా చేయొచ్చు. రైట్, 36 18 ఎల్సిఎం ఎంత? 36 రైట్, అంతే. లార్జెస్ట్ నెంబర్ 36, ఇట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 18. 2 4 6 ఎల్సిఎం ఎంత? ఎస్ 12. లార్జెస్ట్ నెంబర్ ఎంత? 6. దాని మల్టిపుల్స్ తీసుకోండి. 6 అన్నిటితో పోదు, 4తో పోదు. 6 2 12 అనేది యూజిబుల్ అవుతుంది. రైట్, నెక్స్ట్ 10 12 15 ఎల్సిఎం ఎంత? 60. సో 0 ఉంది, ఈవెన్ నెంబర్ ఉంది, 15 ఉంది. 0 ఉంటే లాస్ట్లో ఖచ్చితంగా 0 వస్తుంది. 12 మల్టిపుల్లో 0 వచ్చేది ఎక్కడెక్కడ? 12 5s 12 10s 12, అది మాత్రం చెక్ చేసుకుంటే ఆ కాన్షియస్నెస్ ఉంటే 12 5s ఎంత? 60 అనేది అన్నిటితో డివిజిబుల్ అవుతుంది. సో అదే ఆన్సర్. 10 20 30 ఎల్సిఎం 60. 32 60 అన్నిటితో డివిజిబుల్ అవుతుంది. 10 15 20 ఎల్సిఎం రైట్ 120 60. ఎస్ 10 20 15 20 22s 40 23 60 అనేది డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 10 12 20 ఎల్సిఎం 60. 12 5s రైట్, జీరోస్ వస్తున్నాయి కాబట్టి మనకు. రైట్, 15 20 30 ఎల్సిఎం సేమ్ 60. 8 15 20 ఎల్సిఎం 8 and 15 ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ ఎల్సిఎం ఎంత అంటే దేర్ ప్రోడక్ట్. 15 8s 120 అనేది 20తో పోతుందా? పోతుంది. సో ఎల్సిఎం ఎంత? 120. 3 4 5 ఎల్సిఎం దేంతో పోవు? 3 4s 12 12 5s 60. ప్రోడక్ట్ ఆఫ్ ఆల్. రైట్, 36 45 ఎల్సిఎం మనకు మైండ్లో రన్ అయ్యేదానికి అవసరం అంతే. రైట్, ఇవన్నీ ఏం లేదు, జనరల్గా చేసుకోవచ్చు ఎల్సిఎం మెథడ్. కొంచెం ఇట్లా ప్రాక్టీస్ చేసినప్పుడు లేదా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఈజీగా గుర్తుంటుంది. 36 45 ఎల్సిఎం ఎంత? 5 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఎండింగ్ విత్ జీరోస్ వస్తాయి. 36 5s 180. సో 180 45తో పోతుంది, 45 4s. రైట్, ఐడియా రాలేదనుకోండి దీన్ని 9 4s 9 5s అని రాసేసాను. ఆన్సర్ ఏమవుతుంది? 9 × 4 × 4 5s 20 29s 180. సింప్లెస్ట్ ఫామ్. కాకపోతే ఇది రాయడం అనేది మైండ్లో జరగాలి. ఇది రాయడం అనేది మైండ్లో జరిగి నీకు అవుట్పుట్ మాత్రం ఆన్సర్ మాత్రమే బయటికి రావాలి. ఓకే రైట్. సో ఈ టైప్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏ ఇచ్చినా కూడా చేస్తాం. సపోజ్ రైట్ 25 50 75 ఎల్సిఎం ఎంత అన్నప్పుడు నేను ప్రతిసారి 25 అనేది తీసేయచ్చా తీసేయలేనా? ఎందుకంటే 50కి 75కి ఇది ఫ్యాక్టర్. ఆల్రెడీ పక్కన ఫ్యాక్టర్ ఉందంటే ఖచ్చితంగా ఏమవుతుంది, ఆ ఫ్యాక్టర్ మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఓన్లీ 50కి 75కి తెస్తే చాలు. సో 75 to 150 అర్థమవుతుందా? సో అట్లా కొన్ని అవసరం లేనేటివి తీసేసేయచ్చు. 2 4 6 8 10 ఎల్సిఎం ఎంత అనేది నా క్వశ్చన్. ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చా? ఎందుకంటే 2 అన్నిటికీ మల్టిపుల్, 8కు 4 అనేది ఫ్యాక్టరే.
రైట్. సో కాబట్టి 2 తీసాను. ఇప్పుడు ఏ దానికి కావాలి, నేను జస్ట్ 6, 8, 10 కనుక్కుంటే సరిపోతుంది. 6, 8, 10కు ఎల్సిఎం ఎంత అనేది కూడా 8 టేబుల్ వచ్చు కదా. 0 ఉంది కాబట్టి 8 5s 40, పెద్దది 8 కాబట్టి 8 తీసుకుంటున్నాం. 40 అనేది 6తో పోదు. 8 10s 80 ఆల్సో నాట్ డివిజిబుల్ బై 10. 8 15s 120 అన్నిటితో డివిజిబుల్ అవుతుంది. అర్థమవుతుందా? సో 8 5s 40 అనేది 6తో పోదు. 8 10s 80 ఆల్సో నాట్ డివిజిబుల్ బై 6. 8 15s అనేప్పటికి 120 అనేది రైట్ 6తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఎల్సిఎం ఎంత అంటే 120. రైట్. సో కేసెస్ కొన్నిటిని అవసరం లేనిటిని మనం తీసేసుకోవచ్చు, కొన్నిటిని అవసరం లేనిటి తీసుకోవచ్చు. 36, 36, 36 ఎల్సిఎం ఎంత? 36. రైట్. సేమ్ నెంబర్ ఉంటే ఏమవుతుంది, ఎల్సిఎం సేమ్. రైట్. ఓకే. 15, 20 ఎల్సిఎం ఎంత? 60. రైట్. సో ఇంకా వాడు ఏవి ఇస్తున్నాడు అనేది మనకు అనవసరము. సో వాడు ఏది ఇచ్చినా సరే మనం డైరెక్ట్ రాస్తాం. 21, 28 ఎల్సిఎం ఎంత? 28. 7 into 3, ఇది 7 into 4, నథింగ్ బట్ 7 into 3 into 4. 21, 28 ఎల్సిఎం. లేదా లార్జెస్ట్ నెంబర్ 28 కాబట్టి 28 1s, 28 2s, 28 3s అని చెక్ చేసుకోవచ్చు. అంతకంటే ఇవి ఈజీ వేస్. రైట్. ఆ నెంబర్స్ని కనుక ఏ మల్టిపుల్స్ అని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకోగలిగితే కామన్ నెంబర్ ఒకటేసారి 1 టైం రాస్తాం, మిగిలినవన్నీ కంటిన్యూగా మల్టిప్లికేషన్గా రాస్తాం. రైట్. ఓకే. సో వీటిని బట్టి మనం ప్రాక్టీస్ చేస్తూ పోతుంటాం. వాడు ఎట్లన్నా అయిన క్వశ్చన్స్ వాటిని బట్టి మనం సాల్వ్ చేస్తూ పోతుంటాం. డౌట్ ఏమైనా ఉందా? ఎస్. నెక్స్ట్ ప్రాక్టీస్ మీద మనకు ఇంకా స్పీడ్ పెరుగుతుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ కూడా కొన్ని చూద్దాం. 80, 100 హెచ్సిఎఫ్ ఎంత? సో 2 దేంతో పోతాయని షార్ట్ డివిజన్ మెథడ్ చేయొచ్చు, లేదా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 20తో ఈ డివిజువల్ అవుతాయా కావా? అయితే హెచ్సిఎఫ్ 20. నార్మల్ డివిజన్ చేసింటారు, గుర్తుందా? 80తో 100ను డివిజన్ చేస్తారు. 80 1s 80 పోతే ఎంత ఉంటుంది? ఈ 20తో ఏం చేస్తాం మళ్ళీ? సో ఏదైతే నీకు లాస్ట్ డివైజర్ ఉంటుందో దాన్నే మనం గ్రేటెస్ట్ కామన్ డివైజర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్తాం. కంపల్సరీగా దీన్ని తీసేసి వచ్చేది ఈ నెంబరా, అంతే కదా. అందుకే నేను డిఫరెన్స్ బేస్ తీసుకున్నా. ఈ మెథడ్నే డైరెక్ట్గా ఈ స్టెప్ రాయకోకుండా డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నా, దాన్ని షార్ట్ కట్ అన్నా అంతే. రైట్. ఆడ ఏం లేదు, నేను ఎందుకు ఆ విధంగా తీసుకుంటున్నా అనేది ఎక్స్ప్లెనేషన్ అంతే. రైట్. మీకు క్లారిటీ ఉండడానికి. రైట్. ఎందుకు డిఫరెన్స్ తీసుకుంటే వస్తుందంటే ఏదైనా తీసుకో, కంపల్సరీ ఈ డిఫరెన్స్ తీసుకుంటే వచ్చేస్తుంది. ఒకవేళ నీకు ఇక్కడ 200 ఉంటే ఏం చేస్తుంటావు? 82 160 తీసేసి 40 వచ్చేది. 40 అనేది 80 to 100కు 120 డిఫరెన్స్ ఉంటుంది. రైట్. సపోజ్ రాస్తుంది 80 to 100కు 120 డిఫరెన్స్. 120కి 1 ఆఫ్ ది ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఈ డిఫరెన్స్ 120 అనేది 120తో 80 పోదు కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ రాయి మళ్ళీ. 3 into 40 రాయొచ్చా? 2 into 60 అట్లా. సో ఈ 40తో ఇది పోతుందా లేదా చెక్ చేస్తాం. అట్లా మనం చెక్ చేసుకుంటూ వస్తాం అనమాట. రైట్. ఏదర్ డిఫరెన్స్ అన్న ఉంటుంది, లేదంటే ఆ డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ అంటే సపోజ్ 8, 20. రైట్. ఎంత డిఫరెన్స్ ఎంత? 12. సో 12తో 8 అనేది డివిజిబుల్ కాదు, 20 డివిజిబుల్. సో 12 ఫ్యాక్టర్స్ తీసుకునేప్పుడు 3 into 4, 4తో డివిజిబుల్ అవుతాయి 2. రైట్. సో అప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అంటే 4. రైట్. ఇంకా 6 ఉంది కదా ఫ్యాక్టర్ అంటే 6 ఉంది దీనికి, కానీ 6 అనేది 28 కూడా డివిజిబుల్ కాదు. సో అట్లా కేసెస్ మనం డివైడ్ చేసుకొని చేస్తూ వస్తాం. దీనికి కూడా మనకు 60 అనేది ఫ్యాక్టర్, 60తో 80 అనేది డివిజిబుల్ కాదు, 200 ఆ కేసెస్ అనమాట. డిఫరెన్స్ తీసుకొని ఒక కేసు. రైట్. రైట్. క్వశ్చన్స్ వస్తాయి మళ్ళీ ఇక్కడే ఒకసారి చూద్దాం. 1095/1168 దీన్ని సింప్లిఫై చేయమన్నా దేంతో క్యాన్సిల్ చేయాలా? టేబుల్స్లో 1 2 3 4 5 10 11 12 చెక్ చేస్తాను, నాకు దేంతో పోదు. అది దేంతో పోతుందో తెలియదు, కానీ వాడేమో సింప్లిఫై చేయమంటున్నాడు. రైట్. ఆప్షన్స్ ఉంటే ఆప్షన్స్లో ఉండే మల్టిపుల్ ఖచ్చితంగా క్యాన్సిల్ చేసినామంటే ఆప్షన్స్లో న్యూమరేటర్ అనేది న్యూమరేటర్తో డివిజిబుల్ అవుతుంది, డినామినేటర్తో డివిజిబుల్. మనం కొంచెం చేయాలి అనుకుంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 68, అక్కడ 5 తక్కువ ఉంది. 68 + 5 ఎంత? 73. డిఫరెన్స్ ఎంత ఉంది?
అంటే 73 అనేది ప్రైమ్ నెంబర్ మనకు. హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తున్నా. డివిజిబుల్ అయితే 73తో డివిజిబుల్ కావాలి, లేదంటే 1తో ఇంకేదంతా డివిజిబుల్ కావాలి. సో 73కి ఫ్యాక్టర్ ఏంటంటే 1 అండ్ 73 అంతే, ఇంకా ప్రైమ్ నెంబర్ కాబట్టి. సో 73తో సింప్లిఫై అంటున్నానంటే ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. 73 1 73, 365, 73 5s డెఫినెట్లీ రైట్, డౌట్ లేదు. ఒక 73 యాడ్ చేసి కింద వచ్చింది అంటే దీని నెక్స్ట్ మల్టిపుల్లే 16, 15 తర్వాత మల్టిపుల్ 16 కాదు. సో ఆన్సర్ ఎంత అంటే 15/. అర్థమైంది? ఈ టైపు సింప్లిఫికేషన్స్ చేయడానికి కూడా మనం హెచ్సిఎఫ్ను అప్లై చేస్తున్నాం రైట్. అప్లికేషన్ ఓరియంటెడ్లో మనకు తెలిసిండాలి అంతే. సో లాట్ ఆఫ్ రైట్. అన్ని క్వశ్చన్స్కు ఈ డివిజన్ మెథడ్ చేయడం కరెక్ట్ కాదు, అన్ని క్వశ్చన్స్కు డిఫరెన్స్ మెథడ్ చేయడం కరెక్ట్ కాదు, అన్ని క్వశ్చన్స్కు షార్ట్ డివిజన్ మెథడ్ చేయడం కరెక్ట్ కాదు, అన్ని క్వశ్చన్స్కు స్టాండర్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో మనము క్వశ్చన్స్ని బట్టి వేరీ చేసుకొని చేస్తాం, క్వశ్చన్స్ని బట్టి వేరీ చేసుకుందాం. ఏ మెథడ్ అయితే బెస్ట్ ఉంటుంది అని మనకు తెలియాలనే ఆ అప్రోచ్ తెలియడానికే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి రైట్. సో మ్యాథ్స్లో ఏంటంటే ఒక క్వశ్చన్ డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు, ఆ డిఫరెంట్ వేస్లో ఈ బెస్ట్ అప్రోచ్ ఏది అని తెలియడానికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కానీ లేదా ఈ క్లాసెస్కు రావడం కానీ రైట్. ఓకే, నెక్స్ట్ 0.4, 0.08, 0.12 ఒక ఎల్సిఎం ఎంత అంటే హెచ్సిఎఫ్ ఎంత రెండు చూద్దాం. ఎల్సిఎం ఎంత, హెచ్సిఎఫ్ ఎంత రైట్. సో డెసిమల్స్ చూడలే మనం, డెసిమల్స్ ఉన్నప్పుడు డెసిమల్స్ లేకుండా మార్చండి. హైయెస్ట్ డెసిమల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 రైట్, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి సో 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 100 చేద్దాం. 100 చేసినప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది 40. ఎస్ 400 అంటే ఒక డెసిమల్ వస్తుంది 40. ఇక్కడ వచ్చేసరికి 8, ఇది వచ్చేసి 12. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కనుక్కుందాం రైట్. 3 4తో పోతాయి కాబట్టి నేను 4 తీసుకోవచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ బట్ తీసుకో. తర్వాత 2 5s, 2 1s, 3 ఇంకా పోదు. ఎల్సిఎం ఎంత అంటే యాక్చువల్గా అయితే 4 × 2 × 5 × 1 × 3, 4 2s 8, 8 5s 40, 40 × 3 120. కాకపోతే లాస్ట్లో ఏం చేసినాడా ఇంటూ 100 చేసినట్టు ఇక్కడ ఏం చేయాలా 120/100 రాసినప్పుడు 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ వస్తుంది 1.20. అర్థమైంది? ఫస్ట్ డెసిమల్స్ తీసేసేదానికి మల్టిప్లై చేస్తాం, లాస్ట్లో ఏం చేస్తాం మళ్ళీ ఇంటూ 100 చేస్తే 100, ఇంటూ 10 చేస్తే 10 ఈజీగా జస్ట్ అర్థమైపోతుంది. దీనికి హెచ్సిఎఫ్ అన్నా కూడా సేమ్ 48,12కు డైరెక్ట్ ఏం చేస్తాం 3 4తో పోతున్నాయి 4 10s, 4 2s, 4 3s. ఇంకా ఇక్కడ ఎంత వస్తుంది ఏదంతా 3 అన్ని నెంబర్స్ డివిజిబుల్ అయితేనే తీసుకుంటాం. సో హెచ్సిఎఫ్ ఎంత అంటే 4 × 1/100. ఇక్కడ కూడా మనం చేయాలి కదా 4/100 మీన్ 0.04. ఇది దీని యొక్క హెచ్సిఎఫ్. డెసిమల్స్ ఇంకా ఎట్లా వచ్చినా చేసేయచ్చు రైట్. ఓకేనా? డెసిమల్స్ ఏ వచ్చినా సరే మనం డైరెక్ట్గా చేసేయచ్చు. క్లియర్ రైట్? డౌట్ ఉంది ఏమన్నా? ఫస్ట్ ఏం చేస్తాం డెసిమల్స్ను ఇంటీజర్స్గా మార్చి లాస్ట్లో మళ్ళీ ఏం చేస్తాం డెసిమల్లోకి చేంజ్ చేస్తాం. ఇంకేస్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి అనుకుందాం. సపోజ్ A/B, C/D, E/F ఈ టైప్లో ఫ్రాక్షన్స్ వచ్చినాయి అనుకుందాం. ఎల్సిఎం ఎంత అంటే రైట్, ఎల్సిఎం అడిగితే పైన న్యూమరేటర్ కింద హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్. లవాలకు కసాగు హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. హారాలకు గసాబ. అర్థమవుతుంది? 2/3 5/6 ఎల్సిఎం ఎంత క్వశ్చన్. 2/3 5/6 ఎల్సిఎం ఎంత అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి పైన 2కు 5కి ఏం చేయాలి ఎల్సిఎం. 2 5కి ఎల్సిఎం ఎంత 10, 2 × 5. 3కి 6కు హెచ్సిఎఫ్ 3కి 6కి హెచ్సిఎఫ్ ఎంత 3 1s 2s. సో ఎంత అవుతుంది రెండు దేంతో డివిజిబుల్ అవుతుంది 3తో డివిజిబుల్ అవుతుంది. సో 10/3 అనేది నాకు దీని యొక్క ఎల్సిఎం. 10/3 అనేది నాకు దీని యొక్క ఎల్సిఎం.
ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగితే రివర్స్ ఏం చేస్తాం? హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. లవాలకు గసాబా బై హారాల కసాగు. సింపుల్, రైట్. ఎల్సిఎం అడిగితే పైన ఎల్సిఎం కింద హెచ్సిఎఫ్, హెచ్సిఎఫ్ అడిగితే పైన హెచ్సిఎఫ్ కింద ఎల్సిఎం చేస్తాం. ఇదే 2/3 5/6కి హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ ఆఫ్ 2/3 5/6కు ఎంత చెప్పండి? న్యూమరేటర్కు హెచ్సిఎఫ్ 2, 5కు హెచ్సిఎఫ్ ఎంత? 1. కరెక్టే. బై డినామినేటర్కి ఎల్సిఎం ఎంత? 3, 6కు ఎల్సిఎం లార్జెస్ట్ నెంబర్. సో 3, 6 అనేది 3కి మల్టిపుల్ కాబట్టి 6. సో ఎంత? హెచ్సిఎఫ్ 1/6. అర్థమవుతుందా? సో ఇది కేసెస్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అవుతారు, రైట్. 1, 3/4, 4/5కు ఎల్సిఎం ఎంత? రైట్, 5/8 రాద్దాం. 1, 3/4, 5/8కు ఎల్సిఎం ఎంత? సో ఎల్సిఎం ఎంత అంటే ఏం చేస్తాం? న్యూమరేటర్కి ఎల్సిఎం 1, 3, 5. ఎల్సిఎం ఎంత? 15. ఎస్, రైట్. బై కింద ఎంత? 4 అనేది 4, 8కు. కానీ ఇక్కడ ఎంత ఉంది డినామినేటర్? ఇప్పుడు చెప్పండి. 1, 4, 8కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 1. ఇది కన్ఫ్యూజ్ పార్ట్, రైట్. ఒక ఇంటీజర్ ఇచ్చేసి పక్కన ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు డినామినేటర్ హెచ్సిఎఫ్ ఆల్వేస్ ఎంత అవుతుంది? ఎందుకంటే ఏవైతే ఇంటీజర్ ఇచ్చినాడో ఆ ఇంటీజర్కు డినామినేటర్లో 1 ఉంటుంది. 1 తర్వాత ఏది ఉన్నా సరే ఎన్నైనా ఉండి 1, ఎనీథింగ్ ఉంటే హెచ్సిఎఫ్ ఆల్వేస్ 1 అయిపోతుంది. ఎస్, క్లియర్. ఈ టైప్లో కొంచెం పార్ట్ ట్రిక్కీగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది మనకు, రైట్. సో డెసిమల్స్ అయితే ఫస్ట్ మనం డెసిమల్స్ను ఇంటీజర్స్గా మార్చి లాస్ట్లో మళ్ళీ ఏం చేస్తాం? ఇంటూ 10 చేస్తే బై 10, ఇంటూ 100 చేస్తే బై 100 అట్లా చేస్తాము. అదే ఫ్రాక్షన్స్ అయితే కనుక ఎల్సిఎం అడిగితే న్యూమరేటర్కి ఎల్సిఎం, డినామినేటర్కి హెచ్సిఎఫ్. పైన కసాగు కింద గసాబా. కసాగు అన్నప్పుడు గసాబ్ అంటే పైన గసాబా కింద కసాగు, రైట్. సింపుల్, ఓకే. రైట్. ఇవి మనకు జనరల్గా బేసిక్ తీసుకుంటే. సో తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీరు చూసి ఉంటారు, రైట్. నేను సింపుల్గా చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడే ఒకటి చూస్తాను. 36కి 40కి హెచ్సిఎఫ్ ఎల్సిఎం అడిగినప్పుడు దీన్ని నేను 4 × 9గా, దీన్ని నేను 4 × 10గా రాస్తున్నా, అంతేనా? 36కు 40కి రేషియో ఎంత? 4 9s 9:10 రేషియో. హెచ్సిఎఫ్ ఎంత అంటే చెప్పచ్చా 4 అని? హెచ్సిఎఫ్ ఎంత? 4తోనే కదా క్యాన్సిల్ చేసింది. హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది? 4 కాబట్టి హెచ్సిఎఫ్ 4, రైట్. ఇప్పుడు 2 numbers ఆర్ ఇన్ ద A:B, రైట్. కాన్సెప్ట్ రాసుకోండి, నోట్ చేసుకోండి. 2 numbers ఆర్ ఇన్ A:B. 2 సంఖ్యలు A:B నిష్పత్తిలో ఉన్నవి. 2 సంఖ్యలు A:B నిష్పత్తిలో ఉన్నవి. 2 numbers ఆర్ ఇన్ ద A:B అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ X. అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ X మరియు వాటి గసాబా X. వాటి గసాబా X అయితే ఆ సంఖ్యలు ఏమవుతాయి? అయితే ఆ సంఖ్యలు ది నెంబర్స్ ఆర్, దెన్ ది నెంబర్స్ ఆర్, రైట్. A:B ఇక్కడ 9:10 ఉంది. హెచ్సిఎఫ్ 4 అన్నాం. నెంబర్ అనేసరికి 9 × 4 36, 10 × 4 అంటే ఇప్పుడు A:(X), B:(X). హెచ్సిఎఫ్ తెలుసు అంటే ఆ రేషియోలో ఉంటే ఏమవుతుంది? AX, BX అనేవి ఆ నెంబర్స్. రేషియో అనేది ఆల్వేస్ ఏ విధంగా ఉంటుంది? కోప్రైమ్స్ రేషియో, అంతేనా? 9:10 అనేది అయింది కోప్రైమ్స్. 9 and 10 అంటే సింప్లిఫై చేసిన తర్వాత, ఒకవేళ నేను ఇక్కడ 36, 40 అని రాస్తే అది రేషియో కాదు. దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత దాన్ని రేషియో టర్మ్. రేషియోలో ఉండే టర్మ్స్ ఆల్వేస్ ఎట్లుంటాయి? మనకు కోప్రైమ్స్ ఏ ఉంటాయి సహప్రధానంలో, ఓకేనా ఈ కాన్సెప్ట్. సపోజ్ 2 numbers ఆర్ ఇన్ ద 5:9. హెచ్సిఎఫ్ 3 నెంబర్స్ ఏంటంటివి? 5 3s 15, 9 3s 27, అంతే. ఇంకా మనకు అవసరం లేదు, రైట్. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత?
ఇదే కేసు కసాగు ఎంత అది కూడా చూద్దాం. 2 నెంబర్స్ అనుకున్నాం కదా. రైట్, కసాగు ఎంత 4 కామన్, 4 ఇంటూ 9 ఇంటూ 10. 4 అనేది హెచ్సిఎఫ్, 9 అండ్ 10 అనేటివి రేషియోలో ఉండే టర్మ్స్. ఇక్కడ ఏ అండ్ బి అనేది రేషియోలో ఉండే టర్మ్స్, ఎక్స్ అనేది హెచ్సిఎఫ్. అంటే ఏమవుతుంది ఏ ఇంటూ బి ఇంటూ ఎక్స్. దట్స్ ఇట్. ఎల్సిఎం ఎంత అని అడిగితే ఎక్కడ రైట్ డైరెక్ట్ అడుగుతాడు 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో దెన్ ఎల్సిఎం ఎంత అంటాడు. హెచ్సిఎఫ్ ఇచ్చేసి ఎల్సిఎం ఎంత అంటాడు. సో ఈ టైప్లో ఏమైనా చేసుకోవచ్చు. డౌట్ ఉంది క్లియర్. రైట్ నెక్స్ట్ చూద్దాం. రైట్ 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద A:B. ఎల్సిఎం ఈజ్ ఎక్స్. ఎల్సిఎం ఈజ్ ఎక్స్ అయితే హెచ్సిఎఫ్ ఎంత క్వశ్చన్. రైట్ ముందే డిస్కస్ చేసినాం. ఏ ఇంటూ బి ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది ఎల్సిఎం అయితే. హెచ్సిఎఫ్ ఏమవుతుంది ఎక్స్ బై, అది మనకు ఐడియా రావాలి మనం ప్రతిసారి చేయకోకుండా. రైట్ ముందు దాంట్లో హెచ్సిఎఫ్ని ఎక్స్ అనుకున్నాను, ఇక్కడ నేను ఎల్సిఎం ఇచ్చేసి ఆ నెంబర్ ఏది అని అనుకున్నా హెచ్సిఎఫ్. నేను హెచ్సిఎఫ్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ ఎంత అంటే ఏ ఇంటూ సమ్ హెచ్సిఎఫ్ బి ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే మనకు వస్తుంది. ఈ కేసు ప్రాబ్లమ్స్ దగ్గర మనకు క్లారిటీ ఫుల్గా వస్తుంది. రైట్ నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 0 and 5 ఎంత. రైట్ తెలుగు మీడియం వాళ్ళు కూడా హెచ్సిఎఫ్ అంటే గసాబా, ఎల్సిఎం అంటే కసాగా అలవాటు చేసుకుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 0 and 5 రైట్ ఎంత అన్డిఫైన్డ్. ఇక ఒకటి 0 తర్వాత ఏదొచ్చినా సరే మనం చెప్పలేం, అన్డిఫైన్డ్. రైట్ 1 ఉంటే అంటే రైట్ మనం తీసుకునేది 1 అనేది కోప్రైమ్స్ హెచ్సిఎఫ్ అని తీసుకుంటున్నాం, అదే లీస్ట్గా తీసుకుంటున్నాం. సో 0, 5, 0, 10, 0, 8, 0, 7, 0, 1 lakh ఏదైనా అయినాయి. సో 0 అండ్ నెంబర్ అన్నప్పుడు అయితే మనం హెచ్సిఎఫ్ను అన్డిఫైన్ చెప్పలేదు. ఎస్ ఇవి మనకు జనరల్గా బేసిక్గా తీసుకుంటే. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్లో వెరీ బేసిక్ క్వశ్చన్స్. రైట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇంకా ప్లస్ అప్లికేషన్ ఓరియంటెడ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ, ప్లస్ నెంబర్స్ పైన క్వశ్చన్స్ 2 టైప్ ఉంటాయి క్వశ్చన్స్. ఇప్పుడు వరకు మనం చూసినట్టంతా ఓన్లీ క్యాలిక్యులేటెడ్ పార్ట్ నెంబర్స్ కోసం మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ చూడేదంతా అప్లికేషన్ ఓరియంటెడ్. రైట్ సపోజ్ రైట్ 4 and 8 ఎల్సిఎం ఎంత. 4కి 8కి ఎల్సిఎం 8, హెచ్సిఎఫ్ ఎంత 4. 8 into 4 32 ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. 4 into 8 ఆల్సో 2 నెంబర్స్ తీసుకుంటే వాటి ప్రోడక్ట్ 32 ఎల్సిఎం ఇన్ హెచ్సిఎఫ్ ఆల్సో. సో ఐడియా బాగా స్కూల్ డేస్లో కూడా బాగా ఉంటుంది. ఎల్సిఎం ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని. రైట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్స్ టు వాటి కసాగు గసాబాల లబ్ధం. వాటి కసాగు ఇంటూ గసాబా. ప్రాబ్లమ్స్లో చూద్దాం. దీనికి పెద్దగా మనం రైట్ ఏ టైప్లో ఇచ్చిందంటే 2 నెంబర్స్ ఇచ్చింటాడు, ఎల్సిఎం ఇచ్చింటాడు, హెచ్సిఎఫ్ ఎంత. ఐ మీన్ 3 పారామీటర్స్ ఉంటాయి, మనం 4th పారామీటర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని రాసుకుంటాం. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ బి ఇచ్చింటాడు, ఏ ఎంత. ఆ టైప్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంటాడు అంతే. సో వాటిని బట్టి మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. రైట్ ఇంకా అప్లికేషన్ ఓరియంటెడ్ 2, 4, 10తో డివిజిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్ ఎంత. ఎస్ 20. అంత ఫాస్ట్గా చెప్తున్నా. ఏం చేసినాం మనం ఎల్సిఎం అంతేనా, ఎల్సిఎం చేస్తున్నాం. సో నేను అడిగింది లీస్ట్ నెంబరే. రైట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ టైప్లో ఉంటాయి ఎల్సిఎం బేస్డ్. లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై ఏ కామా బి కామా సి అడిగినాడు. నువ్వేం చేసినావు డైరెక్ట్గా ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి కామా సి. ఓకే ఒకవేళ డి ఉంటే డి, ఈ ఉంటే ఈ, ఎఫ్ ఉంటే ఎఫ్, ఎట్లన్నా ఉన్నాయి, ఎన్ని ఉంటే అన్ని చేస్తాం. ఎల్సిఎం ఆఫ్
ఎల్సిఎం సార్ లీస్ట్ నెంబర్ విచ్ డివిజిబుల్ బై ఏబిసిలచే భాగింపబడే కనిష్ట సంఖ్య. భాగింపబడే కనిష్ట సంఖ్య అనేది క్వశ్చన్ వచ్చినప్పుడు ఏబిసిలకు ఏం చేస్తాం మనం కసాగు ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ డౌట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకొని క్వశ్చన్స్ దగ్గర ఎట్లా అప్లై చేద్దామని చూద్దాం. లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై ఏ కామా బి కామా సి అండ్ లీవ్స్ రిమైండర్ కే రైట్. ఏబిసిలచే భాగించగా రైట్ ప్రతిసారి కే శేషముగా ఇచ్చు. ప్రతిసారి కే శేషముగా వచ్చు సంఖ్య వచ్చు కనిష్ట సంఖ్య. లీస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ఏ కామా బి కామా సి అండ్ లీవ్స్ రిమైండర్ కే ఆల్వేస్. సపోజ్ 8 10తో డివిజిబుల్ చేసి ఒక నెంబర్ చెప్పండి. 8 10తో డివిజిబుల్ చేసేది ఎల్సిఎం ఎంత 48 5 40. సో 40 అనేది ప్రతిసారి రిమైండర్ 4 రావాలన్నా 40కి యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా? రిమైండర్ 4 రావాలంటే యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు 44 అవుతుంది. 8 5 40 పోతే 4. సో ఎల్సిఎం కనుక్కున్న తర్వాత ఏం చేస్తున్నా యాడ్ అక్కడ అంతే. ఎల్సిఎం ఆఫ్ ఏబిసి ప్లస్ కే ఆ రిమైండర్ ఎంత ఇచ్చింటే అంత. రిమైండర్ ఎంత ఇచ్చింటే అంత. శేషం ఎంత ఇచ్చింటే అంత. వాడు 5 అంటే +5 రైట్. ఆ కేసు తీసుకొని చేస్తాం. క్లియరా? నెక్స్ట్ లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై ఏ కామా బి కామా సి అండ్ లీవ్స్ రిమైండర్స్ పి కామా క్యూ కామా ఆర్ రెస్పెక్టివ్లీ. రైట్. ఏబిసిలచే ఏబిసిలచే ఏ కనిష్ట సంఖ్యను భాగించిన అని ఉంటుంది క్వశ్చన్. ఏబిసిలచే భాగించిన వరుసగా పిక్యూఆర్లు శేషాలు రావాలి. వరుసగా పిక్యూఆర్లు శేషములు వచ్చు సంఖ్య. రైట్. కనిష్ట సంఖ్య ఎంత? సో ఈ టైప్ ఏదైనా ఇని మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే. ఏ మైనస్ పి ఈక్వల్స్ టు ఏ మైనస్ పి ఈక్వల్స్ టు బి మైనస్ క్యూ ఈక్వల్స్ టు సి మైనస్ ఆర్ అనేది ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది. రైట్. ఈ మొత్తం మూడింటిని ఏం చేయొచ్చు కేకి ఈక్వల్. రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ టైప్లో చూద్దాం. 10 20 30 రైట్. నేను కేసు తీసుకుని 10 20 30. 10తో డివిజన్ చేసినప్పుడు నాకు రిమైండర్ 5 వచ్చింది. 20తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 15 వచ్చింది. 30తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 25 వచ్చింది. అయితే ఆ నెంబర్ ఎంత అన్నాడు. ఫస్ట్ 10 20 30కి ఎల్సిఎం ఎంత 60. నెంబర్ ఆఫ్ చేసినాం మనం. సో ఎల్సిఎం ఎంత 60. ఇప్పుడు 60ని 10తో డివిజన్ చేస్తే ఏమవుతుంది మనకు 5 రాదు రిమైండర్. కానీ నాకు 5 రావాలి రిమైండర్. అంటే ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా? +5 చేస్తే సరిపోతుంది. కానీ అదే నెంబర్ను 20తో డివిజన్ చేస్తే ఎంత రావాలి 15 రావాలి. అప్పుడు 20తో డివిజన్ చేసినప్పుడు కూడా 5 వస్తుంది. 30తో చేసినా 5 వస్తుంది. అదే ఆ కామన్ డిఫరెన్స్ చూడండి. 10 - 5 ఎంత 20 - 15 30 - 25 అన్నిటికీ 5. ఆ 5 తీసేయి ఎంత అయింది నెంబరు 55 అయింది. ఇప్పుడు 10 5 50 పోతే 5 22 40 పోతే 15 30 1 30 పోతే రిమైండర్ సరిపోయిందా? సో ఏం చేస్తాం ఎల్సిఎం కనుక్కొని మైనస్ కాన్స్టెంట్ డిఫరెన్స్. కంపల్సరీ కాన్స్టెంట్ ఉంటుంది నో డౌట్. కాన్స్టెంట్ లేకపోతే అనేది చెక్ చేస్తాం. ఓకే. ఈ క్వశ్చన్కు మళ్ళీ మనం క్లియర్ అవుతుందాం. రైట్. జస్ట్ అది అండర్స్టాండింగ్ కోసమే. రైట్. సో ఈ క్వశ్చన్స్లో అది క్లారిటీ వస్తుంది. ఏం చేస్తాం మనం ఎల్సిఎం ఆఫ్ ఏబిసి ఫైండ్ అవుట్ చేసి ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి కామా సి ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ తర్వాత ఏం చేస్తాం మైనస్ కే. ఆ కే అనేది ఏంది ఇక్కడ కాన్స్టెంట్ డిఫరెన్స్. రైట్. కాన్స్టెంట్ డిఫరెన్స్.
రైట్, ఏకి పీకి బికి క్యూకు సికి ఆర్కు మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అనేది. రైట్, అప్లికేషన్ ఓరియంటెడ్ టైప్. రైట్, డౌట్ ఉంటే అడగండి. రైట్, చూద్దాం. డౌట్ ఉంటే ఏమైనా అడగండి. రైట్, క్లియర్. నెక్స్ట్ చూద్దాం. ఓకే, రైట్, లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఆర్ యాడెడ్ అంటే కనుక increased, added, then it is divisible by, then it is divisible by a comma b comma c. రైట్, ఎంత కూడినా పెంచిన, ఎంత కూడినా లేదా పెరిగిన ఏబిసిలచే భాగింపబడును. ఈ టైప్ ఉంటాయి క్వశ్చన్. ఏబిసిలచే భాగింపబడును. 10, 20, 30 డివిజిబుల్ అయ్యే నెంబర్ ఎంత? 60. ఈజీగా చెప్తున్నాం, 3తో డివిజిబుల్ అయ్యేది. కాకపోతే ఇక్కడ ఏ కనిష్ట సంఖ్యకు 3 కూడితే దీంతో డివిజిబుల్ అవుతుంది అండి. 3 కూడితే దీంతో డివిజిబుల్ కావాలి. రైట్, 3 కూడితే ఎంత రావాలి? నాకు 60 రావాలి. అంటే ఆ నెంబర్ ఎంత? 50. ఇది యాడెడ్ ఇంక్రీజ్డ్ అంటే ఏం చేస్తున్నాం? మైనస్ చేస్తాం. డిక్రీజ్డ్ డిమినిషన్ అంటే ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. దట్స్ సింపుల్. సో 60 - 3 ఏమవుతుంది? 57 అయితే ఆ నెంబరు. దానికి 3 కూడితే 60 అవుతుంది. ఏ సంఖ్యకు 3 కూడితే అంటున్నా ఆ నెంబర్ ఏమవుతుంది? 57. సో ఇక్కడ ఈ కేసెస్లో కూడా అంతే. మనకు రిక్వైర్డ్ కేసెస్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ ఏబిసి ఫైండ్ అవుట్ చేసి ఏం చేస్తాం మనం? మైనస్ కే. ఇక్కడ కే అంటే వాడు ఇంక్రీజ్డ్ డిక్రీజ్డ్ ఏదో ఒకటి ఇచ్చింటాడు. అది డిమినిష్డ్, డిక్రీజ్డ్, రెడ్యూస్డ్ అని ఉంటే ఏం చేస్తాం? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ప్లస్ చేస్తాం. లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డిమినిష్డ్, రైట్, రెడ్యూస్డ్, డిక్రీజ్డ్, రైట్, వాడు ఏదైనా ఇచ్చిండొచ్చు. రైట్, దెన్ ఇట్ ఈజ్ డివిజిబుల్ బై ఏ కామా బి కామా సి. ఈ టైప్లో ఉంటే ఏం చేస్తాం? ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి కామా సి ఫైండ్ అవుట్ చేసి వాడైతే ఏదైతే తీసేయమన్నాడో, తగ్గించమన్నాడో దాన్ని ఏం చేస్తాం? యాడ్ చేస్తే మనకు రిక్వైర్డ్ నెంబర్ వస్తుంది. ఏ సంఖ్యను తీసివేసిన ఏబిసిలచే భాగింపబడును. తెలుగులో క్లియర్గా ఉంటుంది, నో ప్రాబ్లం. ఏ సంఖ్య ఏబిసిలతో భాగించాలి అంటే ఏబిసి అనేటివి డివిజర్స్, వచ్చే నెంబర్ పెద్దది కాబట్టి ఎల్సిఎం కేసెస్ ఉంటుంది. ఏబిసిలను భాగించాలి అంటే అర్థం ఏమని? హెచ్సిఎఫ్ అనుకోండి. ఏబిసిలను వేరు, ఏబిసిలచే వేరు. డివిజిబుల్ బై ఏబిసి, డివైడ్స్ ఏబిసి, డివైడ్స్ డివిజిబుల్ బై, ఆ టర్మ్ అంతే, ఇంకా వేరే ఏమన్నా. ఎస్, డౌట్ ఉంది ఏమన్నా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. రైట్, సో ఇవి ఎల్సిఎంలో టైప్స్. రైట్, ఇంకా నేను అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ వల్ల నెంబర్స్ మీదనే టైప్స్. రైట్, నెక్స్ట్ హెచ్సిఎఫ్ మీద కూడా కొన్ని ఉందాం. గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ ఏబిసి. ఏబిసిలను భాగించే గరిష్ట సంఖ్య. ఏబిసిలను భాగించే గరిష్ట సంఖ్య కదా. ఏబిసిలను భాగించే గరిష్ట సంఖ్య, ఏబిసిలు భాగింపబడే గరిష్ట సంఖ్య అని వాడే క్వశ్చన్ అవుతుంది. సో ఏం చేస్తాం ఇక్కడ? హెచ్సిఎఫ్ దట్ డివైడ్స్ ఏబిసి. ఏబిసిని డివైడ్ చేయాలంటే దానికంటే చిన్నది కావాలి. సింపుల్ స్ట్రాటజీ ఒకటే. ఇచ్చిన నెంబర్స్ కంటే పెద్దదంటే ఎల్సిఎం, ఇచ్చిన నెంబర్స్ కంటే చిన్నదంటే హెచ్సిఎఫ్. రైట్, ఆ స్ట్రాటజీని మైండ్లో పెట్టుకుంటే ఏనా. నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ ఏ కామా బి కామా సి అండ్ లీవ్స్ సేమ్ రిమైండర్ కే ఆల్వేస్. సేమ్ రిమైండర్ కే ఆల్వేస్.
రైట్. ఏ గరిష్ట సంఖ్యచే ఏబిసిలను భాగించగా రైట్ ప్రతిసారి కే శేషము వచ్చును. ఫాస్ట్గా రాసుకోండి. రైట్. గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ ఏ కామా బి కామా సి అండ్ లీవ్స్ రిమైండర్ కే ఆల్వేస్. ఏబిసిలను భాగించగా ప్రతిసారి కే శేషముగా రావాలంటున్నా. రైట్. మనం డివిజన్ చేయాలి. రిమైండర్ వస్తే కంప్లీట్గా డివిజిబుల్ అయినట్టే కానట్లు అంటే ఆ రిమైండర్ని తీసేస్తే డివిజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే, బి మైనస్ కే, సి మైనస్ కే, అంతే. కేని తీసేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ ఏ కామా బి కామా సి అండ్ లీవ్స్ రిమైండర్స్ పి కామా క్యూఆర్ రెస్పెక్టివ్లీ. లీవ్స్ రిమైండర్స్ పి కామా క్యూ కామా ఆర్ రెస్పెక్టివ్లీ. రైట్. ఏబిసిలను భాగించగా ఏ గరిష్ట సంఖ్యచే భాగించగా వరుసగా పిక్యూఆర్లు వరుసగా శేషాలుగా వచ్చును. సో ముందంటే కే కాబట్టి కేని సబ్ట్రాక్ట్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తాం, పిని ఏలో నుండి పిని సబ్ట్రాక్ట్ చేస్తాం, బిలో నుండి క్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం, సిలో నుండి ఆర్ను సబ్ట్రాక్ట్ చేసి ఈ మూడింటికి ఏం చేస్తాం. కాన్సెప్ట్ క్లియర్, మీకే అర్థమవుతూ ఉంటుంది. ముందు కే రిమైండర్ కాబట్టి కేని తీసేసినాం. ఇప్పుడు పిక్యూఆర్ రిమైండర్ కాబట్టి ఏలో నుండి పిని, బిలో నుండి క్యూను, సిలో నుండి ఆర్ను రైట్ సబ్ట్రాక్ట్ చేసి చేస్తాం. ఇన్ కేస్ లీవ్స్ సేమ్ రిమైండర్ అని కే లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ కే ఉంది, లీవ్స్ సేమ్ రిమైండర్ ఆల్వేస్. ప్రతిసారి ఒకే శేషమునిచ్చును అంటాడు, కానీ వాల్యూ ఉండదు. కే ఉంటే కేని సబ్ట్రాక్ట్ చేస్తాం. వాల్యూ లేనప్పుడు ఏం చేస్తాం అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్. ఏబిసి ఉన్నాయి కదా, ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ సి, వీటికి కనుక్కుంటాం ఎప్పుడు కే వాల్యూ లేనప్పుడు. రైట్. ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. చిన్న హింట్ మా రాసుకోండి అంతే. రైట్. సేమ్ ఇదే కాన్సెప్ట్ దగ్గర అక్కడ రాసుకోండి. ఎప్పుడు లీవ్స్ సేమ్ రిమైండర్, గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ ఏ కామా బి కామా సి అండ్ లీవ్స్ సేమ్ రిమైండర్ ఆల్వేస్. రైట్. సేమ్ రిమైండర్ ఆల్వేస్ అంతే, కే ఉండదు అంతే. ప్రతిసారి ఒకే శేషముని ఇచ్చును అంటాడు, ఆ శేషం ఎంతో తెలియదు. ఇక్కడ నేను మాడ్ ఎందుకు పెట్టినా అంటే ఏది పెద్దదైతే దాంట్లో ఉండి చిన్నదాన్ని తీసేస్తాం. ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ సి. మాడ్ వాల్యూ మీన్స్ ఏది పెద్దదైతే అది తీసేస్తాం. రైట్. సో ఇవి హెచ్సిఎఫ్ మీద క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉండేది. రైట్. అది కూడా నెంబర్స్ రిలేటెడ్గా అప్లికేషన్ ఓరియంటెడ్లో ఇప్పుడు ఎట్లా అడుగుతారనే క్వశ్చన్స్ జస్ట్ డిస్కస్ చేద్దాం. ఓరల్ డిస్కషన్ ఇది క్లియర్. ఓరల్ డిస్కషన్ చేద్దాం. రైట్. డివిజిబిలిటీ రూల్స్ ఇప్పుడే చేస్తున్నాం కదా. రైట్. ఎల్సిఎంను అప్లికేషన్ ఎట్లా అడుగుతా అంటే రైట్, ఒక గ్రౌండ్ ఉంది, ఏబిసి అనే వాళ్ళు ముగ్గురు వచ్చేసి ఒకే పాయింట్ దగ్గర నుండి స్టార్ట్ అయినారు. ఒకడు వచ్చేసి 10 సెకండ్స్కే కంప్లీట్ చేస్తాడు రౌండ్, ఇంకోటి వచ్చేసి 50 సెకండ్స్కి కంప్లీట్ చేస్తాడు, ఇంకోటి వచ్చేసి 4 సెకండ్స్కే కంప్లీట్ చేస్తాడు ఒక రౌండ్ను. అయితే అందరూ కలిసి ఒకసారి స్టార్ట్ అయినారు. మళ్ళీ వాళ్ళంతా ఎప్పుడు మీట్ అవుతారు, మళ్ళీ వారందరూ గెట్ టుగెదర్, కమ్ టుగెదర్, మీట్ టుగెదర్. ఈ టైప్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం, ఎల్సిఎం కనుక్కుంటే ఎల్సిఎం కనుక్కుంటే సపోజ్ ఎల్సిఎం కనుక్కుంటాం. సపోజ్ ఇక్కడ 4 కాకుండా ఈజీగా ఉండడానికి ఇక్కడ కూడా 20 అని రాస్తాం. 10, 20, 50 ఎల్సిఎం ఎంత అంటే 10, 20, 50 ఎల్సిఎం ఎంత 100 సెకండ్స్ అనుకుందాం. 100 సెకండ్స్కి 1 టైం మీట్ అవుతారు. 1 అవర్కి ఎన్నిసార్లు మీట్ అవుతారు క్వశ్చన్ అట్లా అడగచ్చు కదా. గంటకి ఎన్ని సెకండ్స్, 3600 సెకండ్స్ బై 100 వేసినప్పుడు 36 టైమ్స్ మీట్ అవుతారు. కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయినారా, ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయినారు 100 సెకండ్స్కి ఎన్నిసార్లు, ఆల్రెడీ ఒకసారి, ఇప్పుడు ఒకసారి 2 సార్లు మీట్ అయినారు. 200 సెకండ్స్ కంటే 3 సార్లు, 300 సెకండ్స్ కంటే 4 సార్లు.
అంటే ఈ ఫస్ట్ కౌంట్ చేయాలి ఎక్స్ట్రా 36 + 1 37 టైమ్స్ అవుతుంది. ఆ ఒక్క లాజిక్ మనకు నేను మనుషులు పరిగెత్తేదే కాదు, ట్రాఫిక్ లైట్స్ రైట్, రైట్ 3 టైప్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. ఒకటి 10 సెకండ్ 20 సెకండ్ 30 సెకండ్స్ ఇంటర్వెల్స్లో బ్లింక్ అవుతున్నాయి. ఆల్ టుగెదర్ బ్లింక్, అన్నీ ఇప్పుడు ఒకసారి మోగితే మళ్ళీ ఎప్పుడు, లేదా 1 అవర్లో ఎన్ని టైమ్స్, లేదా 9కి అన్నీ స్టార్ట్ అయినాయి నెక్స్ట్ టైం ఎందుకు అన్నీ మళ్ళీ ఒకేసారి ఆన్ అవుతాయి వెలుగుతాయి అనే లైట్స్ బేస్డ్. టెంపుల్లో బెల్ రింగ్స్, సో టోలింగ్ ది బెల్ అని ఉంటాయి క్వశ్చన్స్. గుడిలో గంటలు ఈ విధంగా 3 గంటలు ఇంత గ్యాప్తో మోగను, అన్నీ ఒకేసారి మ్రోగిన మళ్ళీ అన్నీ కలిసి ఎప్పుడు మ్రోగుతాయి, రైట్. ఆల్ టుగెదర్ ఆల్ టుగెదర్ అని వచ్చే టైప్లో ఏం చేస్తాం క్వశ్చన్. సో చూస్తే రైట్ ఇంకా రవి రైట్ సురేష్ ఒకడు, రవి 5 రోజులకు ఒకసారి మార్కెట్కి వెళ్తాడు, సురేష్ 4 రోజులకు ఒకసారి మార్కెట్కి వెళ్తాడు. వాళ్ళిద్దరూ ఈ రోజు మీట్ అయితే మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత మీట్ అవుతారు? 4కి 5కి ఏం చేస్తాం, క్వశ్చన్ ఫ్రేమింగ్ మారుతుంది అంతే. రైట్, మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతారు, ఎప్పుడు కలుసుకుంటారు ఈ కేసెస్. అదే డేసా రైట్, బెల్సా, రన్నింగ్లో తీసుకుంటున్నావా, ట్రాఫిక్ లైట్సా, ఇవన్నీ క్వశ్చన్ మనకు ఫ్రేమింగ్ మారుతూ ఉంటుంది. కానీ అప్లికేషన్ ఓరియంటెడ్లో వచ్చినప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం రైట్ ఎట్లా. అదే హెచ్సిఎఫ్కి వచ్చేద్దాం రైట్. ఓకేనా, క్లియర్. ఎల్సిఎం మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని ఇదే టైపే ఉంటాయి రైట్. ఎప్పుడు కలుసుకుంటాయి, ఎప్పుడు వెలుగుతాయి, ఎప్పుడు మ్రోగుతాయి రైట్. సో ఈ టైప్లో ఉంటాయి. నెక్స్ట్ హెచ్సిఎఫ్లో కూడా క్వశ్చన్స్కి వచ్చేసరికి, హెచ్సిఎఫ్లో అప్లికేషన్ ఓరియంటెడ్ ఎట్లుంటాయంటే సమ్ స్వీట్స్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉన్నాయి. సో స్వీట్స్ ఫ్రూట్స్ ఇన్ని ఉన్నాయి, ఈ ఫ్రూట్స్ను స్వీట్స్ను అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, అర్థమైంది క్వశ్చన్. సో ఖచ్చితంగా స్వీట్స్ ఫ్రూట్స్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటున్నారు, ఒక్కొక్కరికి 4 5 అనేది. సో అప్పుడు స్వీట్స్ కంటే స్టూడెంట్స్ కంపల్సరీగా తక్కువ నెంబర్ ఉంటారు. సో ఏం చేయాలి నువ్వు, హెచ్సిఎఫ్ ఈక్వల్గా పంచాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి, దాని యొక్క ఫ్యాక్టర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ ఫ్రేమింగ్ ఈ విధంగా ఉంటుంది, అర్థమైందా. లేదా నా దగ్గర ఒక టేప్ ఉంది రైట్, టేప్తో 3 సపరేట్ ఒక బాక్సెస్ ఉన్నాయి. ఆ బాక్సెస్ను నేను కొలచడానికి అవసరమైన లార్జెస్ట్ మెజర్ ఎగ్జాక్ట్గా ఒకటి 10 ఉంటుంది, ఒకటి 20 ఉంటుంది, ఒకటి 30 ఉంటుంది. ఆ మూడింటిని కొలచాలంటే నాకు ఎంత టేప్ కావాలి, 10 20 30. మూడింటిని ఎగ్జాక్ట్గా కొలచాలంటే హెచ్సిఎఫ్ ఎంత, 10. దీన్ని అయితే 10 మీటర్స్తో 1 టైం కొలుస్తాను, దీన్ని అయితే 2 టైమ్స్, దీన్ని అయితే 3 టైమ్స్. ఎగ్జాక్ట్గా కొలచాలి రైట్. ఫైండ్ ది గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ టు మెజర్ రైట్. ఆ విధంగా ఉంటాయి రైట్. 10 20 30లను రైట్ కొలవడానికి మిక్కిలి గరిష్ట కొలత ఎంత. సో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఆ విధంగా ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది. ప్లస్ నా దగ్గర పాల డబ్బాలు రైట్. క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎట్లయినా ఉండొచ్చు, డబ్బాలు ఉన్నాయి రైట్. సో దాంట్లో పాలను కొలచాలి రైట్. పాలను కొలచాలంటే కంపల్సరీ ఒక వెజిల్ కావాలి. ఆ వెజిల్ యొక్క గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూమ్ ఎంత రైట్. ఏంటంటే ఒక దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ, ఇంకో దాంట్లో ఉంటాయి. వీటన్నిటిని కొలచాలి, మిగలకూడదు లాస్ట్లో పాలు. అంటే ఖచ్చితంగా ఏం చేయాలి మనం, హెచ్సిఎఫ్ అనుకుంటాం, అర్థమైందా. సో ఈక్వైఎస్ క్వశ్చన్లో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈ క్వశ్చన్లో ఫైండ్ ది లీస్ట్ నెంబర్ ఆఫ్ స్కేల్స్ టు మెజర్ ది 20 30. 10 20 30 బాక్సెస్, 3 బాక్సులు ఉన్నాయి. వాటిని కొలచడానికి కావాల్సిన కనీస స్కేళ్ల సంఖ్య ఎంత అనేది నా క్వశ్చన్. సో యాక్చువల్గా దానికి హెచ్సిఎఫ్ కనుక్కుంటే ఎంత వస్తుంది మనకు, 10 అనేది గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్. వాడు గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అడగలే, లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు కొలచాలి అంటున్నాడు. 10/10 1 టైం, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్. టోటల్ ఎన్ని టైమ్స్ ట్రయల్ చేస్తాం. క్వశ్చన్ ఫ్రేమింగ్ ఫైండ్ ది లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మెజర్. కానీ నువ్వు యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ హెచ్సిఎఫ్ రైట్. 10 20 30 అంటేనే లీస్ట్ అన్నాడు కాబట్టి ఎల్సిఎం. కనిష్ట అంటే ఎల్సిఎంఏ చేయాల్సిన అవసరం లేదు. కనిష్ట అన్నప్పుడు ఏం చేయొచ్చు మనము, హెచ్సిఎఫ్ కూడా చేసి చేయాలి, అంటే కన్ఫ్యూజ్డ్ పార్ట్ ఆ టైపు. ఇంకా ఒక రూమ్ ఉంది, లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంటుంది రూమ్కు. ఒక ఫ్లోర్, ఈ ఫ్లోరే తీసుకుంటే ఈ ఫ్లోర్కి ఏం చేయాలంటే టైల్స్ వేయాలి. ఆ టైల్స్ సైజ్ అంతా స్క్వేర్ టైల్స్. ఇచ్చిన రూమ్ ఏమో రెక్టాంగులర్, అంటే ఏం చేస్తాం, ఈ టైప్లో స్క్వేర్ టైల్స్ రైట్. సో పరుచుకుంటూ పోవాలి అంతేనా. సో ఆ స్క్వేర్ టైల్ సైజ్ వాడు ఇచ్చింటే ఓకే, స్క్వేర్ టైల్ సైజ్ ఇలే నాకు వాడు. టైల్ సైజ్ అయినప్పుడు ఆ టైల్ సైజ్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తా, హెచ్సిఎఫ్ ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేస్తే టైల్ సైజ్ వస్తుంది. ఎన్ని టైల్స్ అంటే టైల్ సైజ్ చెప్పమంటే హెచ్సిఎఫ్ అనుకుంటా. ఎన్ని టైల్స్ అంటే ఏం చేస్తాం, టోటల్ ఏరియా ఆఫ్ రూమ్ బై అంతేనా, ఏరియా ఆఫ్ రూమ్ ఎంత ఉంటుంది అనేది వేస్తాము.
బై స్క్వైర్ టైల్ ఏరియా, రైట్? రెండు ఈక్వల్గా ఉండాలి కదా. సో స్క్వైర్ టైల్స్, ఈ రూమ్ ఏరియా ఎంత ఉందో స్క్వైర్ టైల్స్ ఏరియా కూడా అంతే ఉండాలి. స్క్వైర్ టైల్ ఏరియా ఎంత అంటే ఏ ఇంటూ ఏ స్క్వైర్, ఎన్ని ఉంటాయి ఎన్, ఈజ్ ఈక్వల్ టు రూమ్ ఏరియా ఏమవుతుంది, ఆ ఎన్ కావాలి కాబట్టి లార్జర్ ఏరియా బై స్మాలర్ ఏరియా. అవి కాన్సెప్ట్, రైట్? ప్రాబ్లమ్స్లో మనకు చూద్దాం. ఈ టైప్ క్వశ్చన్స్ కొంచెం రిపీటెడ్గా ఉన్నాయి, రైట్? మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు పాసిబిలిటీ ఉన్నాయి ఎక్కువగా రిపీటెడ్గా అడగడానికి. ఎస్, సో ఇది మనకు కాన్సెప్ట్, రైట్? ఎగ్జాంపుల్ క్వశ్చన్స్, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్, రైట్? నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, రైట్? థ్యాంక్ యూ.